అరుణాచలం మోక్ష మార్గం నుంచి రావడం మామూలు విషయం కాదు. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయాము. అరుణాచలం అయితే గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అయితే 9 లింగాలు అయితే ఉంటాయి. ఒక్కొక్క గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. 4 కిలోమీటర్లు అయితే చాలా తక్కువ అనిపించింది మాకైతే, ఎందుకంటే శివయ్య ఉండగా మాకైతే దిగలేదు. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అయితే టోపీ మాత ఎంత మంది కనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. కాళీమాత గుడి బయట అయితే చాలా నిమ్మకాయలు అయితే ఉన్నాయి, ఏంటని చెప్పి తెలుసుకున్నాము. అక్కడైతే 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాము. 3 సార్లు లెఫ్ట్ సైడ్ 3 సార్లు రైట్ సైడ్ అయితే తిప్పాలంట. అయిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ ఏమో సోలం గుచ్చి మిగతా నిమ్మకాయ ఏమో ఎడం కాలుతో తొక్కాలంట. మనకున్న దోషాలన్నీ పోతాయని చెప్పి ఆవిడైతే చెప్పారు. మేమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసి 7:30 అయితే అయింది. మొత్తం కంప్లీట్ చేయబోతుకైతే 12:30 అయితే అయ్యింది. మోక్ష మార్గం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేమైతే మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి అయితే మాకైతే 1:30 అయితే పట్టింది. మోక్ష మార్గంలోకి వెళ్ళడం అన్నది మామూలు విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం మోక్ష మార్గం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు అయితే కలుసుకొని ఇంకా అందరూ అయితే లాస్ట్ కి అయితే వస్తాము. సక్సెస్ఫుల్ గా అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాం అనమాట. ఇంకైతే దండం పెట్టేసుకొని ఇంకైతే టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోయి టిఫిన్ చేసిన తర్వాత రూమ్ కి అయితే వెళ్ళిపోయాము.